హలో అందరు ఎట్లున్నారు? బాగున్నారులే. నేను కూడా చాలా చాలా బాగున్నా. ఈరోజు అయితే వాయిస్లోనే చూస్తున్నారు కదా, ఎంతో స్లోగా మాట్లాడుతున్నా. అంటే కొంచెం కూడా ఎనర్జీ లేదు. ఎందుకంటే ఇదైతే పిల్లలు స్కూల్కి పోయినాక బ్లౌజ్ వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, స్కాలప్ డిజైన్ అయితే అటాచ్ చేసేసిన. అసలు నిజంగా చెప్తున్నా, ఇది అసలు మండే రోజే స్టిచ్ చేయాల్సింది. 2 డేస్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మండే రోజు పిల్లలు ఉండేసరికి ఏ పని కాలేదు. సో ఇదైతే ట్యూస్డే రోజు అయితే చాలా వర్క్ ఉండే. పిల్లలు స్కూల్కి పోగానే నిన్నట్లాగా అన్నట్టు పిల్లలు స్కూల్కి పోగానే పని పెట్టుకున్నా. ఎందుకంటే తొందరగా బ్లౌజ్ కంప్లీట్ చేసేస్తే మళ్ళీ షాపు చూసుకోవాలి కాబట్టి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా షాప్కి కూడా వెళ్ళలేను. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు వచ్చేసరికి నేను జ్యూస్ చేసి ఇవ్వమన్నారు. ఏంటంటే మన మస్క్ మెలన్ కర్బూజా జ్యూస్ చేసి ఇవ్వమన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు అయితే ఈ కర్బూజా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు, కొంచెం మంచిగా చల్లగా తాగితే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు అయితే నేను ఫస్ట్ ఇక షాప్లోకి కూడా పోకుండా వంట రూమ్లోకి వచ్చేసిన ఈ పని అయితే పెట్టుకోనికి. చూస్తున్నారు కదా, అస్సలు ముఖంలో కూడా డల్నెస్ అట్లా ఉండిపోయింది అసలు. ఎందుకంటే ఒకటే పని 2 డేస్ చేయాలి అంటే నిజంగా అంత ఇంట్రెస్ట్ వస్తుందో రాదో, కానీ నాకైతే ఎక్కువ రాదు. ఎందుకంటే ఒకటే రోజులో కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను కర్బూజా కోసి మనం మిక్సీ జార్లో వేసిన, కొన్ని పాలు అయితే పోస్తున్నా. ఆల్రెడీ అది స్వీట్నెస్గానే ఉండే, కానీ ఇంకా పిల్లలకి ఇంకొంచెం పాలు పోసేసరికి సప్పగా అవుతుందని కొంచెం చక్కెర కూడా వేసిన అందులో. ఇక మిక్సీ పట్టేసి చెప్తున్నా కదా, ఆ చేసే టైంలో కూడా నా ముఖం అంతా డల్గానే ఉంది అసలు. మన డైలీ చేసే వర్క్సే ఉంటాయి, కానీ ఏంటంటే మిషన్ వర్క్ ఒకటి పెట్టుకుంటే మాత్రం కళ్ళన్నిట్లో గుంజినట్టు అది ఒక్కటే ప్రాబ్లం వస్తుంది. కానీ కళ్ళు గుంజినట్టు ఇంకా వీపును వచ్చినట్టే అవి 2 ప్రాబ్లం బాగా వస్తుంది కాబట్టి కొంచెం వీక్ అనిపిస్తుంది. బట్ ఇంట్లో ఎంత పని ఉన్నా కానీ ఎంత చేసినా కానీ అస్సలు వీక్ అనిపించదు, ఏమనిపించదు. మిషన్ వర్క్ అలవాటే, కానీ కొన్నిసార్లు కళ్ళన్నీ ఇట్లా గుంజినట్టు అవుతాయి. ఇక్కడ చూసినా కదా, కర్బూజా కోసిన గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను అయితే మేము ఇట్లా ఎండబెట్టుకుంటాము. ఎందుకంటే అందులోకించి చిన్న వస్తాయి కదా సీడ్స్, అవి మంచిగా అనిపిస్తాయి. టైంపాస్కి ఏం పని ఏం లేకపోతే అది తినుకుంటూ కూర్చుంటాం నేను మా పాప అయితే. నాకు మా పాపకైతే బాగా ఇష్టము. ఇంకా అవి అయితే ఒక ఫ్రూట్ ఆల్రెడీ కోసిన, ఇంకో పండు ఉంటుంది కదా, ఇంకో పండ్లకించి సీడ్స్ అన్నీ కడిగి మళ్ళీ వీటిని ఎండబెట్టినాం అనుకో, దానికి మంచిగా వేరు అయిపోతుంది. ఎండబెట్టినాకనే తింటే మంచిగా ఉంటుంది. పచ్చిగా ఇట్లా తడిగా ఉన్నప్పుడు తింటే అస్సలు మంచిగా ఉండదు. ఇక నేను ఆమె వచ్చేసరికి ఈ పని కూడా అయిపోతే రాగానే ఫుల్ హ్యాపీగా అయిపోతారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్, వాళ్ళకి నచ్చిన ఏమైనా వేస్తే ఇంకా అందుకే వాళ్ళు వచ్చేసరికి ఈ వర్క్ అయితే పని చేసేసుకున్నా, ఎండబెట్టేసిన. ఇక జ్యూస్ కూడా కంప్లీట్ అయింది. ఎవరి గ్లాసులలో వాళ్ళకి పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసిందంటే పిల్లలు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోతారు. ఇక్కడ ఈ వర్క్ అయిపోగానే వెంటనే ఇమీడియట్గా షాప్లోకి అయితే వెళ్ళిపోయినా. చూస్తున్నారు కదా, క్లిప్స్ అయితే ఎంత బాగున్నాయో. చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయండి మన దగ్గర క్లిప్స్. ఈచ్ వన్ వచ్చేసి అయితే 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. మీరు ఇందులో అయితే మీకు ఒక కాంబో సెట్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8187075971కి అయితే మీరు వాట్సాప్ చేసి మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి మీరు సెలెక్ట్ చేసుకుంటామన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంబోలో మినిమం ఆర్డర్ అయితే 99 నుంచి స్టార్ట్ అండి. ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది ఇంకో మోడల్ క్లిప్ అండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా ప్రీమియం, చాలా బాగున్నాయి అసలు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా, ఎంత మంచిగా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ 40 రూపీస్ అండి. ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మాత్రం నేను స్క్రీన్ మీద నా నెంబర్ అయితే మెన్షన్ చేస్తా, ఓకేనా? ఆర్డర్ చేయాలి అంటే మాత్రం 8187075971కి అయితే ఆర్డర్ చేయండి. మీకు అలాగే చెప్తున్నా కదా, కాంబో కలెక్షన్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ మీకు ఈ క్లిప్తో పాటు ఇంకా వేరే కలెక్షన్స్ చూడాలి అనుకున్నా కానీ మీరు వాట్సాప్లో చెప్తే నేను మరి వీడియో కాల్లో మాత్రం మీకైతే ప్రతి కలెక్షన్ అయితే చూపెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సాయంత్రం అయితే అయ్యింది, పిల్లలు వచ్చేసినారు. ఇంకా వాళ్ళకైతే నేనైతే జ్యూస్ అయితే ఇచ్చేసిన.
ఇక జ్యూస్ తాగుతున్నా. నేనైతే ఇక్కడ చాయ్ పెట్టేసిన. చాయ్ పెట్టేటప్పుడు అయితే అందరు షుగర్ వాడతారు కానీ నేనైతే షుగర్ వాడను. షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అయితే వాడతా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వెయిట్ లాస్ కోసం కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అని అయితే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ వాడతా. ఇక్కడైతే పిల్లలు హోంవర్క్స్ చదువుకున్నాడు అయిపోయాక నాకైతే హెల్ప్ చేస్తున్నారు. బట్టలు మడత పెట్టుడు ప్లస్ అలాగే మా చిన్నోడు చూస్తున్నారు కదా, హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. నాకు కూడా చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తుండు. ఇంకా వాళ్ళ పని హోంవర్క్ అన్నీ అయిపోయాక వాళ్ళైతే చెప్తున్నారు చాలా డిసిప్లిన్గా అన్ని పనులు నీట్గా చేసేస్తారు. ఆఖరికి నాకు ఏమైనా హెల్ప్ చేయాలన్నా కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అసలు చూస్తున్నారు కదా, ఏంటంటేనే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ప్రతిదీ నేనే తీయాలి, నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో అయితే చెప్తున్నా కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బజ్జీలు చేస్తున్నా అని పేపర్ తీసుకురా అని చెప్పిన. అయితే పేపర్ అయితే తీసుకొచ్చిండు. నేనైతే పిండి తడుపుతున్నా ఇక్కడ బజ్జీల పిండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే బజ్జీలు చేద్దామని అనుకున్నాం. ఇక్కడ మా పాప అయితే ఇంకా బట్టలు మడత పెట్టుడు అయితే స్టార్ట్ చేసేసింది. చాలా చెప్తున్నా కదా, ఎన్ని బట్టలు ఉండేవి చూసినారు కదా, మొత్తం తనే మడత పెట్టేస్తుంది. ఇంట్లో పని కూడా నేను ప్రతిదీ వాళ్ళకు ఒకటి చెప్తూ ఉంటా. ఎందుకంటే మరి ఏం తెలియకుండా ఉంటే కష్టం కాబట్టి ఇంట్లో ప్రతి యాక్టివిటీస్ ప్రతి పని ఒక బాసన్లు బట్టలు అవి తప్ప మిగతా అన్నీ చేస్తారు. అంటే ఇల్లు ఇప్పుడు మళ్ళీ బట్టలు మడత పెట్టుడు అట్లాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తారు. ఇక్కడ నేనైతే బజ్జీలు చేస్తున్నా. మిర్చి బజ్జీలు అయితే ఇప్పుడు చేస్తున్నా. మిర్చి బజ్జీలు చేసుకుంటా. ఇక్కడ ఏంటంటే మిర్చి బజ్జీలు చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, మిర్చి బజ్జీలు చేస్తున్నాక బాసన్లు తోమేద్దాము, మళ్ళీ అదొక హెవీ వర్క్ అయిపోతుంది, తిన్నాక తోమబుద్ధి కాదు కదా అన్నట్టు నాకు అనిపించింది. అందుకే మిర్చిలు వేయగానే ఇటు వచ్చి మొత్తం బాసన్లు అయితే తోమేస్తున్నా. పొద్దున్న లేవగానే బాసన్లు ఇవన్నీ నేనైతే ఉంచుకోను. నైట్ ఈవినింగే మొత్తం నైట్ తినగానే బాసన్లు అంటే తోమేసుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి కొన్ని కడిగేసేసరికి ఇక్కడ బజ్జీలు అయితే అయితేనే ఉన్నాయి. ఈ బజ్జీలు తీసేటప్పుడు అంటే మా ఆయన అయితే వీడియో తీస్తుండు, ప్లస్ అలాగే ఇక కొంచెం బజ్జీలు కూడా నేను అటు బాసన్ తోముతుంటే ఆయన కూడా హెల్ప్ చేస్తుండు. ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా, మా చిన్నోడిది హోంవర్క్ అయిపోగానే ఇక వాళ్ళ అక్కకైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చేసిండు. చూస్తున్నాను కదా, వానికి అసలు మడత పెట్టడానికి కూడా వస్తలేదు. ఏమైనా అంటేనేమో ముఖం ఇంత దొడ్డుగా పెట్టుకుంటాడు. ఏమైందంటే మిర్చి బజ్జీలు మంచిగా ఉన్నాయి కానీ ఆ మిరపకాయలు బాగా దొడ్డుగా ఉన్నాయి కాబట్టి లోపల అంతా ఉడకలేదు. కాబట్టి ఏం చేసిన అంటే మిరపకాయలు కట్ చేసి ఇట్లా మిర్చి లెక్క చేస్తున్నా. ఆలుగడ్డ అవన్నీ ఉడికినాయి కానీ ఆలుగడ్డ బజ్జీలు అన్నీ మంచిగా ఉడికినాయి కానీ ఈ మిరపకాయలు ఏమంటారు, ఆ తోలు మందంగా ఉంది ఇట్లా మిరపకాయలు. అట్లా నాకు ఉడకలేవు, ఫుల్ స్పైసీగా ఉండే. దానికోసము నేను మళ్ళీ ఏం చేసిన, ఇట్లా మిర్చి లెక్క చేసుకున్నా. ఇట్లా మిర్చి ఎవరైనా చేస్తారా? బజ్జీలు మిగిలిపోయిన బజ్జీలతో చేస్తారు. నేనైతే ఇక మిగిలిపోయినవి కాదు కానీ కారం ఉన్నాయని చేసిన. ఈ మిర్చిలు ఉట్టి తినే కంటే చాయ్ తాగేటప్పుడు తింటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. నాకు అట్లనే ఇష్టము. చాయ్ తాగుకుంటే ఇట్లాంటి మిర్చిలు తినడు. మీకు కూడా అట్లా ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ నచ్చినట్టయితే మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ.